హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 3 క్యారెట్స్. క్యారెట్లో విటమిన్ డి ఎక్కువగా ఉండడం వలన ఇది కంటి చూపు సమస్య ఉన్నవారికి చాలా వరకు తగ్గిస్తుంది. కొంచెం డ్రై ఫ్రూట్స్, 2 స్పూన్స్ నెయ్యి, 100 గ్రాముల చక్కెర, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, పావు లీటర్ పాలు. ఇప్పుడు మనం క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా పెట్టి కట్ చేయడం వలన ఇవి చిన్న చిన్నగా కట్ అవుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్స్ని సైడ్స్ తీసేసి ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ పీల్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా తురుముకోవాలి. తురుముకోవటం కష్టం అనుకునేవారు వీటిని ఉడికించి కూడా పేస్ట్లా చేసుకోవచ్చు, కానీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసి స్టవ్ పైన పాలు పెట్టి వాటిని ఆఫ్ అయ్యేంత వరకు వాటిని కాచుకోవాలి. ఇది మరిగేలోపు ఇప్పుడు వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఉన్నాను. ఈ నెయ్యి వేడైన తర్వాత దీనిలో తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ను ఇలా నేతిలో వేయించడం వలన ఇది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వలన దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ క్యారెట్ మంచిగా కుక్ అవుతుంది. పాలు చూసారా, సగం వరకు ఇంకిపోయాయి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. క్యారెట్లో వాటర్ అంతా ఇలా బయటకు రిలీజ్ అయ్యి ఈ క్యారెట్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా అయ్యాక దీనిలో తీసుకున్న 100 గ్రాముల పంచదారను కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ని స్టార్టింగ్లో యాడ్ చేయడం వల్ల ఈ క్యారెట్ పచ్చివాసన అలానే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేంత వరకు స్టవ్ హైలోనే ఉంచి దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మంచిగా పనిచేస్తుంది. ఈ షుగర్ వాటర్ అంతా ఈ క్యారెట్కి పట్టేసి దగ్గరగా అయ్యి ఇలా నెయ్యి సపరేట్ అవుతున్నంతసేపు వీటిని ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో కాచి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకుందాం. పచ్చి పాలను యాడ్ చేసేదానికంటే ఇలా సగం వరకు మరిగించుకొని ఆ పాలను యాడ్ చేసుకోవడం వలన ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇది కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఇలా మళ్ళీ నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. ఇది మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, దగ్గరగా అవుతుంది. ఇలా అంతా దగ్గరగా అయ్యేంత వరకు నెయ్యి సపరేట్ అవుతున్నంత వరకు వీటిని ఇలానే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ క్యారెట్ తినటం వల్ల మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించి ఇది మనకు ఒక యాంటీసెప్టిక్గా మనకు పనిచేస్తుంది.
ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.